ఈ వీడియోలో మనం బ్యాగ్ ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా ఓపెన్ చేసుకోవాలి, పోస్ట్ మ్యాన్కి ఎలా ఇన్వాయిస్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయినాక ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ బ్యాగ్ మేనేజ్మెంట్ క్లిక్ చేసిన తర్వాత బ్యాగింగ్ ఆపరేషన్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ రైట్ సైడ్ బ్యాగ్ రిసీవ్ ఆర్ F1 అనేది క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే సెలెక్ట్ షెడ్యూల్ అని ఉంటుంది కదా, అది క్లిక్ చేసిన తర్వాత మాకు గుంటూరు కాబట్టి గుంటూరు అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకుని ఫెచ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే మనకి టోటల్ బ్యాగ్స్ అనేవి రైట్ సైడ్ డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మనం ఏదైతే బ్యాగ్ను ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా ఎంటర్ చేసిన తర్వాత కింద బ్యాగ్ రిసీవ్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేయగానే బ్యాగ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది. ఇప్పుడు బ్యాగ్ తీసుకున్నాం కదా, నెక్స్ట్ బ్యాగ్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. సేమ్ బ్యాగ్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి బ్యాగింగ్ ఆపరేషన్లోకి వెళ్ళిన తర్వాత బ్యాగ్ ఓపెన్ అని క్లిక్ చేయాలి. ఆర్ F2 క్లిక్ చేసినా వస్తుంది. అప్పుడు మనకు స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మరలా బ్యాగ్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలా బ్యాగ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత రైట్ సైడ్ మనకి ఎక్స్పెక్టెడ్ ఆర్టికల్స్ అంటే టోటల్ మనకి ఎన్నైతే ఆర్టికల్స్ వచ్చినాయో అవి కనిపిస్తాయి. అప్పుడు మనం అన్ని ఆర్టికల్ని ఫిజికల్గా స్కాన్ చేయవలసి వస్తుంది. అలా స్కాన్ చేసిన తర్వాత టోటల్ ఆర్టికల్స్ అనేవి మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తాయి. అవి స్కాన్డ్ ఆర్టికల్స్. టోటల్ ఆర్టికల్స్ను సరిచూసుకుని బ్యాగ్ ఓపెన్ అని క్లిక్ చేయాలి. బ్యాగ్ ఓపెన్ అని క్లిక్ చేయగానే మనకి బ్యాగ్ ఓపెన్ సక్సెస్ఫుల్లీ అని గ్రీన్ కలర్లో వస్తుంది. ఇప్పుడు ఆర్టికల్స్ రిసీవ్ చేసుకున్నాం కదా, ఆర్టికల్ని పోస్ట్ మ్యాన్ బీట్కి ఎలా ఇన్వాయిస్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ పైన అదర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయగానే పోస్ట్ మ్యాన్ అండ్ డెలివరీ ఏజెంట్ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే డెలివరీ ఆపరేషన్స్ అని వస్తుంది. ఇలా స్క్రీన్ అనేది మనము డెలివరీ ఆపరేషన్ క్లిక్ చేయగానే డిస్ప్లే అవుతుంది. అక్కడ పైన స్క్రోల్ బటన్ ఉంటుంది కదా, అది కిందకి స్క్రోల్ చేయగానే ఇలా స్క్రీన్ అనేది మనకు కనిపిస్తుంది. ఫస్ట్ ఇన్ డిపాజిట్లు అంటే నిల్వలో ఉన్న ఆర్టికల్స్ని తీసుకోవాలి. ఇన్ డిపాజిట్ టు పోస్ట్ మ్యాన్ అని క్లిక్ చేసి బ్యాచ్, బీట్ ఐడి, ఆ పోస్ట్ మ్యాన్ నేము క్లిక్ చేసి ఫెచ్ అని కొట్టాలి. అప్పుడు ఏ ఆర్టికల్స్ ఉన్నాయో మనకు కనిపిస్తాయి. ఆ ఆర్టికల్స్ అన్నీ సరిచూసుకుని మనం ఇక్కడ రీ ఇన్వాయిస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా కింద బటను, ఆ రెడ్ బటన్ని క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం డిపాజిట్లో ఉన్న ఆర్టికల్స్ వరకే మనం తీసుకున్నాం. ఈరోజు మనకు ఏ అయితే ఇన్వాయిస్ చేసుకోవాలో అవి ఎలా ఇన్వాయిస్ చేసుకోవాలో తెలుసుకుందాం. డిపాజిట్ ఆర్టికల్స్ని స్కాన్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ మనం అవి చెక్ బాక్స్ దగ్గర అన్నీ సెలెక్ట్ చేసుకుని రీఇన్వాయిస్ అంటే ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తాయి అన్నమాట ఆర్టికల్స్. ఈరోజు ఇన్వాయిసింగ్ చేసుకునే ఆర్టికల్స్ ఎలా ఇన్వాయిస్ చేసుకోవాలో మనం తెలుసుకుందాం. ఇక్కడ పైన ఇన్వాయిస్ అని కనపడుతుంది కదా, అది క్లిక్ చేసి పోస్ట్ మ్యాన్ అని సెలెక్ట్ చేసుకుని బ్యాచ్ నెంబర్, బీట్ నెంబర్, నేమ్ ఎంటర్ చేసి ఇక్కడ స్కాన్ అని కనిపిస్తుంది కదా, అక్కడ అన్ని ఆర్టికల్స్ని స్కాన్ చేసి సేవ్ అని కొట్టాలి. సేవ్ అని ఎంటర్ చేసిన తర్వాత టోటల్ ఈరోజుకి ఎన్ని ఇన్వాయిస్ అయ్యాయో మనకు తెలుస్తాయి. అప్పుడు నిల్వలో ఉన్నాయి మనం ఈరోజు ఇన్వాయిసింగ్ చేసిన టోటల్ మనకు వస్తాయి. ఇలా సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత టోటల్ ఆర్టికల్స్ సేవ్ అయిపోతాయి. తర్వాత ప్రింట్ డెలివరీ స్లిప్ అని కొట్టి ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది.